నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో పెట్రోల్ ధరల గురించి కువైట్ సబ్సిడీ సమీక్షల కమిటీ కీలక ప్రకటన చేసింది. వివరాలేకి వెళితే అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 3 నెలల పాటు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నిర్ణయించాలని చెప్పి కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రీమియం గ్యాసోలిన్ ధరలు 85 ఫిల్స్, స్పెషల్ గ్యాసోలిన్ 105 ఫిల్స్ మరియు అలాగే ఆల్ట్రా గ్యాసోలిన్ పెట్రోల్ ధరలు 205 ఫిల్స్ గా నిర్ణయించినట్లు కమిటీ పేర్కొంది. డీజిల్ మరియు కిరోసిన్ ధరలను 115 ఫిల్స్ వద్ద నిర్ణయించినట్లు కమిటీ పేర్కొంది. అలాగే ఈ యొక్క ధరలు మనం చూసుకుంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమలులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. సబ్సిడీ సమీక్ష కమిటీ ఏదైతే ఉందో మొత్తం అధ్యయనం చేసిన తర్వాత రాబోయే 3 నెలల పాటు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే కువైట్ లో ప్రవాసులకు మాత్రమే పెట్రోల్ ధరలు పెంచాలని చెప్పేసి మరొక పక్క అధికారులు ఒక ప్రతిపాదనను సిద్ధం చేస్తూ ఉన్నారు. దీన్ని ఆర్థిక వ్యవహారాల కమిటీకి సమర్పించిన తర్వాత ఆ యొక్క కమిటీ ఆమోదం పొందితే ఆ తర్వాత ఆ యొక్క ప్రతిపాదన కువైట్ కేబినెట్ ముందుకు వెళుతుంది. ఆ తర్వాత కువైట్ కేబినెట్ కూడా ఆమోదించి కువైట్ రాజుగారి దగ్గరికి వెళితే ఆయన కూడా ఆమోదం తెలిపితే కువైట్ లో కువైటీ పౌరులను మినహాయించి ప్రవాసులకు పెట్రోల్ ధరలు పెరగనున్నాయి. మరి కువైట్ కేబినెట్ గాని కువైట్ రాజు గారు ఆమోదిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే కువైటీ ప్రజల కంటే 2 రెట్లు ఎక్కువగా ప్రవాసులు కువైట్ లో ఉంటూ ఉన్నారని చెప్పి దీంతో ఈ ప్రతిపాదన సమర్పించనున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.